రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. మాజీ మంత్రి జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. మాట్లాడదాం. జగన్ ఈరోజు ఢిల్లీలో దీక్ష చేశారు, దాని మీద మాట్లాడదాం. సార్, మీ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్ ఈరోజు ఢిల్లీలో దీక్ష చేశారు. ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన సాగుతుంది, 45 రోజుల్లోనే ప్రజల నుండి వ్యతిరేకత కూడబెట్టుకున్నారని ఆయన కామెంట్ చేస్తున్నారు. అసలు 45 గంటల్లోనే డైలాగ్ మొదలుపెట్టాడు. 45 రోజులు కాదు, 45 నిమిషాలు మొదలుకొని 45 గంటలు మొదలుకొని 45 రోజులు అయింది. తాపత్రయము మళ్ళీ పదవిలోకి రావాలా, ఏదోటి కుక్కవాగుడు. నిజం కాదు, అందరికీ తెలుసు. మొన్న 1వ తేదీ నాడు ఏ విధంగా అసలు పెన్షన్ పంచినారు, గంటల్లోనే పంచడం జరిగింది. రేపు మళ్ళీ 1వ తేదీ నాడు పంచుతారు. 15వ తేదీ నాడు అన్న క్యాంటీన్లు. నిన్న చూసినారు పోలవరానికి మేమే నిధులు ఇస్తామని కేంద్ర బడ్జెట్లో పెట్టడం, ప్లస్ అమరావతికి 15,000 కోట్లు 15,000 కోట్స్ ఇస్తామని చెప్పడము, ప్లస్ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి అప్రూవల్ ఇవ్వడము, మా యొక్క కడప కొప్పర్తికి అప్రూవల్ ఇవ్వడము, పెద్ద ఎత్తున నిధులు, తర్వాత బోర్వకళ్ళు కర్నూలు జిల్లాకు పెద్ద ఎత్తున నిధులు ఒప్పుకోవడము, నేషనల్ లెవెల్ పెంచుతామన్నారు, హౌసింగ్ పెంచుతామన్నారు, జలజీవన్కు నిధులు పెంచుతామన్నారు. చూసి ఓర్వలేకున్నారు. ఇవన్నీ జరుగుతాయి. మనకు అధికారం శాశ్వతంగా రాదు, ఆ 11 రావు, తనే గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి ఏదో ఒకటి అంటా పోతుంటే ఏదో ఆశ మటకా నెంబర్ మాదిరి అంటా పోతుంటే ఏమన్నా తగులుకుంటుంది. మటకా నెంబర్ మాదిరి ఉంది పరిస్థితి. మటకా అంటే మీకు తెలుసో లేదో 1:100 ఒక నెంబర్ వస్తుంది, 100 నెంబర్లు కాడతారు. అట్లా 1:100 ఛాన్స్. ఆ ఛాన్స్తో మాట్లాడతారు. లాటరీ ఛాన్సు, మటకా ఛాన్సు. కాబట్టి అతనికి ఓపిక లేదు, ధర్మం లేదు, ఇష్టం వచ్చేటి స్కామ్ అలవాటు పడినాడు. దొంగ కుక్క, దొంగ అలవాటు పడినాడు. సార్, ఇంకొకటి, ప్రతిపక్ష నేత ఇవ్వకోకుండా సభలో ఉన్నది ప్రతిపక్ష పార్టీ తామే కాబట్టి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకుండా కావాలని అడ్డుకుంటున్నారు. నేను వస్తే అసెంబ్లీలోకి వస్తే ప్రశ్నిస్తారు, ప్రశ్నిస్తే ప్రజల్లోకి వెళ్తుందని భయంతోనే అడ్డుకుంటున్నారు. నేను హైకోర్టులో కూడా ఆయన పిటిషన్ ఇస్తాను. ఒక్క మాట, ఆ విధంగా కోర్టుకు వేసే హక్కు లేదు. కోర్టుకు ఈ అసెంబ్లీకి స్పీకర్ గారి యొక్క పరిధిలోకి పోయేదానికి లేదు. అసలు కిషన్ రెడ్డి గారు మేము బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు ఒకే వ్యక్తి ప్రశ్నించేవాడు. మేము రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు గమనించినమాట ఉమ్మడి రాష్ట్రంలో. అసలు అడిగేదానికి ఇంతకుముందు వాజ్పేయి గారు ఒకరిద్దరు ఉన్నప్పుడు కూడా వాదించేవాడు. లోక్సభలో 542 మందితో కూడిన లోక్సభ. అసలు వాదించేవానికి 11 మంది ఉన్నారు. వచ్చి వాదించమనండి, నిలబడక పారిపోయి అసలు వచ్చిన రోజు నుంచి రాష్ట్రపతి పాలన. ఈరోజు ఆ రాష్ట్రపతి పాలన ఎన్ని రోజులైందో ఒకసారి చెక్ చేసుకోండి. కాబట్టి అతను మాట్లాడేదానికి అర్హత లేదు, ఆ మాటకు అర్థము లేదు. మీతో చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా పార్టీలో సీనియర్ నేతలు టచ్లో ఉన్నారనేది జరుగుతుంది. మీరు కూడా ఇంతకుముందు కామెంట్ చేశారు. ఎంతమంది అసలు వాళ్ళందరికీ ఎక్కడ భయం పట్టుకునేదంటే జగన్ రెడ్డి వివేకానంద రెడ్డి కేసులో అక్యూజ్డ్ కాబోతున్నాడు. పాత కేసులు సిబిఐ, ఈడీ ఉన్నాయి. ఇవన్నీ చుట్టుకుంటాయి. పాపము పరిస్థితి దగ్గరకు వచ్చింది. పత్రికలో గమనించండి, అక్కడ కూడా తెలంగాణ హైకోర్టు రెగ్యులర్గా విచారించమని. కాబట్టి పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఇక్కడ చూస్తామా, ప్రగతి పరిగెత్తుంది ఆంధ్రప్రదేశ్కు. సెంట్రల్ గవర్నమెంట్ తోడ్పాటు, దానికి సొంతంగా తమిళనాడు సీఎం గారి కామెంట్ గమనించండి, పక్కన ఉండే తెలంగాణ సీఎం గారి కామెంట్ గమనించండి. ఇక్కడ నిధులు అంతా వచ్చినాయని అసూయతో మాట్లాడుతున్నారు. ఇక్కడ పరిస్థితి వాళ్ళు గమనించడంలే. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలిసిన తర్వాత రామేమో ఏదో ఒకటి ఇక్కడ మాట్లాడకుండా అక్కడికి పోవడం ఏంది. ఇక్కడ మాట్లాడాలా? హాస్పిటల్లో ఎవడైనా పేషెంట్ హాస్పిటల్కి పోతాడు, కానీ హాస్పిటాలిటీకి పోతాడా? హాస్పిటల్కి పోతే ఇంకా ఏదో అక్కడ ఇంత 4 మెతుకులు తినచ్చు. హాస్పిటల్కి పోతే వైద్యం జరుగుతుంది. ఇక్కడ ఉంటే ఏదైనా తప్పు ఒప్పు ఉంటే మా మీద కరెక్షన్ మాట్లాడచ్చు. అక్కడ పోయి మాట్లాడితే ఏమొస్తుంది? పరిగెత్తి బాధ అవుతే ఏమొస్తుంది? ఇక్కడ రావాలా, నిలబడి మాట్లాడాలా? అసలు గవర్నర్ ప్రసంగానికి కూడా యొక్క గవర్నర్ నోట్లో నుంచి వస్తే యొక్క పరిస్థితులు తట్టుకోలేక పరిపినాడు. టచ్లో ఎవరు లేరా సార్ మీకు వైసీపీ? అసలు అందరూ ఉన్నారు. మేము ఇంట్రెస్ట్ లేము. ఎందుకు ఆ దరిద్రం అంతా మాకెందుకు అంటగట్టడం? మాకు అవసరం. మా సంఖ్య పుష్కలంగా ఉంది. అసలు ఇప్పుడే మీరు అక్కడ ప్రకాశం బ్యాగులు బయటకు పోతారు, మాయే పుష్కలంగా ఉన్నాయి. వాళ్ళెందుకు ఆ దరిద్రులు? ఫైనల్గా మద్యం మీద శ్వేతపత్రం విడుదల చేశారు. మీరు గతంలో ప్రతిపక్షంలో ఆరోపణ చేశారు. పెద్ద ఎత్తున పెద్దిరెడ్డి పాత్ర, చాలామంది పాత్రలు ఉందని చెప్పారు. ఇప్పుడు విచారణ చేసి ఆ పాత్రదారులు వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ మీద చర్యలు ఉంటాయా? 100% బయటికి స్కాన్ చేస్తారు, స్కామ్ తీస్తారు. ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. ఢిల్లీ కుంభకోణంతో పోలిస్తే ఇది అతి కొత్త కోణంతో వెరైటీ కుంభకోణం ఇది. ఈ వెరైటీ కుంభకోణం సులభంగా దొరుకుతుంది. కాబట్టి యాక్షన్ సర్టనిటీ ఉంటుంది. భయం, అసలు ప్రజల సొమ్ము వాళ్ళెవరు తినడానికి? అన్ని వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించిన జగన్మోహన్ రెడ్డి అత్యాశకు ఈ రాష్ట్రం కాలిపోయింది.
థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా జగన్ అత్యాశకు రాష్ట్రం కాలిపోయిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చెప్తున్నారు. ఖచ్చితంగా మద్యం కుంభకోణంలో ఎవరు ఉన్నా కానీ వాళ్ళ మీద చర్యలు ఉంటాయి, సిఐడి విచారణ చర్యలు ఉంటాయని ఆదినారాయణ చెప్తున్నారు. చాలామంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నప్పటికీ తాము మాత్రం తీసుకోవట్లేదు, వాళ్ళు తీసుకుంటే గతంలో చేసిన తప్పులు మా మీద పడతాయని ఆదినారాయణ చెప్తున్నారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి కేంద్రం ఇస్తున్న నిధులకు సంబంధించి చేస్తున్న అభివృద్ధిని చూడలేకే జగన్ ఢిల్లీ వెళ్ళి దీక్షలు చేస్తున్నారు. జగన్ దీక్షలు పట్టించుకునే పరిస్థితి లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV అసెంబ్లీ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.